ఈనాడు చూసుకుంటే మ్యారేజ్ బ్యూరోలు, ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువైపోయాయి. అండ్ డైవర్స్ లాయర్స్ కూడా ఎక్కువైపోయారు మనకి. ఎంత తొందర మ్యారేజ్ చేస్తున్నారో అంత తొందర డైవర్స్ కూడా ఇప్పించేస్తున్నారు లాయర్స్. దీని అంటే ఎందుకిలా? ఎలా మారుతుంది సమాజము? అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి? ఎందుకు అవుతుంది అని అంటే మనకి మీకు అర్థమైంది కదా. ద ఐడియా ఆఫ్ ఎక్కడి నుంచి అన్నం వండుకునే దగ్గర నుండి అన్నము స్వతహాగా వండుకునే దగ్గర నుంచి 2 నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ వరకు వచ్చేసింది. ఆ తర్వాత ఇడ్లీ దోశ ఇవన్నీ దగ్గర నుండి ఇడ్లీ దోశ మనం ఇంట్లో రుబ్బుకునే దగ్గర నుండి జస్ట్ 2 మినిట్స్ 5 మినిట్స్లో మొత్తం రుబ్బి పెడితే వండుకునే స్టేజ్ వరకు వచ్చింది. సో ఇవన్నీ అంటే ఎవరో ఒకళ్ళు రెడీ చేసి పెడితే మనం అది వండుకొని తినాలి, ఇది కాన్సెప్ట్ వచ్చింది. ఇంతకుముందు తాతలు ముత్తాతలు పెద్దమ్మలు పిన్నులు వీళ్ళంతా చూసేవాళ్ళు ఏంటి సంబంధాలు. సో ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలోకి ఎందుకు వచ్చాయని అడుగుతున్నావు కదా మాధవి. ఎందుకు వచ్చాయి అంటే సింపుల్ లాజిక్. నీకే ఒకరికొకరు బంధాలు ఎక్కడున్నాయి? ఒకవేళ పుసుక్కున చూసిండ్రంటే ఇంతకుముందు పాతకాలంలో రాత మీ బిడ్డల్ని కన్నాం కానీ రాతాలు కన్నాలా అని ఊరుకునే రోజులు పోయినాయి. ఇంటికి వెళ్ళి నువ్వు కావాలని చేసినా నా బిడ్డకి ఇట్లా సంబంధం ఎట్లా చూస్తావని లొల్లులు పెట్టుకునేకి వచ్చినాయి. సో అందుకోసమని అలాంటి అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ ఇది అనే ఉద్దేశంతో ఎవరు పిల్లలు కూడా మన పిల్లలు అని నమ్మకంగా మంచోళ్ళు అనే చెప్పే రోజులు పోయినాయి. తల్లిదండ్రులకు కనిపించే మంచి వేరు, పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా పెళ్ళైన తెల్లారే భార్యను తాగుతూ కొట్టి విడాకులు ఇచ్చేసి అమెరికా నుంచి వెనక్కి పంపించిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇక్కడ కూడా అంటే వాళ్ళకు కూడా ఒక షాక్ ఇచ్చే అనుభవాలు. అంటే ఎప్పుడు కానీ మనిషి 2 నుంచి 3 ఫేసెస్ అయితే ఉంటాయి ఎవ్రీబడి. ఒక నార్మల్గా బంధాలలో కనిపించే మంచి కొడుకు ఉంటాడు, బట్ మంచి భర్త అవుతున్నాడా లేదా అది డిఫరెంట్ కాన్సెప్ట్. మంచి భర్త కాకపోవచ్చు, మంచి తండ్రి అవ్వచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇట్లా మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడము, ఎవరు ఇంకొకరి బాధ్యత తీసుకోవడానికి అసలు సొంతంగానే పిల్లల బాధ్యత తీసుకోకుండా భర్త బాధ్యత భార్య బాధ్యత తీసుకోకుండానే పారిపోయే రోజులలో ఇంకొకరికి సంబంధం చూసి మా టైం వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ భయం కూడా. ఇలా ఉండటం వల్ల మ్యారేజ్ బ్యూరోలు వచ్చినాయి. ఎందుకంటే ఎవరి మీద లేదు, పైసలు తీసుకుంటుంది చూపిస్తుంది. మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఉత్తగా వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ఇంకా మంచి సంబంధం ఉంటే కూడా చెప్పొద్దు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మంచి జరిగితే, ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. అదే మా కాలంలో ఎంత బాగా అంటే బ్యూటిఫుల్లీ మా ఒక మామయ్య, చిన్న మామయ్య మా పెద్దమ్మ కూతురుకు ఒక మంచి సంబంధం చూసిండ్రు. యునో షీ సచ్ ఏ హ్యాపీ లైఫ్, జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. అదే ఇంకొక అక్కకి ఇంకొకళ్ళకి నార్మల్ సంబంధం చూసిండు, ఆయన చూసిండు ఇది రాతనా కాదా. బట్ అప్పుడు ఏం అనుకోలే, ఎందుకంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఇప్పుడు అట్లా ఎవరు తీసుకోరు. సో కాబట్టి ఏదో ఒకటి అనేస్తారు, నువ్వు చూసినావు, నువ్వు చేయబట్టే నా బిడ్డ నాశనం అయిపోయింది, నా బిడ్డ జీవితం అయిందని. ఇది అమ్మనో నాన్ననో ఇద్దరు తిడతారు, ఎందుకు వచ్చిన ఈ గొడవ వీళ్ళ రిలేషన్లని వదిలించుకోవటం వల్ల మ్యారేజ్ బ్యూరోస్ ఏందనంటే వాళ్ళు ట్రాన్సాక్షనల్, ఇగో ఇది ఉన్నది నేను చూపిస్తా. సో అక్కడ అవకాశం కూడా ఎక్కువ ఉంది, పెద్ద బుఫే లాగా దొరుకుతుంది. సో ఈజీగా ఎత్తుక్కోవటం ఈజీగా ఉంది. మళ్ళీ మీ సంబంధము నాది తక్కువ ఉందా ఎక్కువ ఉందా, వచ్చేటోళ్ళు ఉన్నారా పోయేటోళ్ళు ఉన్నారా ఎవరికి తెలియదు. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తెల్లారే, పెళ్లి కుదిరే ముందు ఒక 10 రోజుల ముందు పెళ్లికి పత్రిక పెట్టుకోముందే చెప్తున్నారు. ఒకప్పుడు ఆ పెళ్లి చూపులకు కూడా ఇంటి నిండా మంది ఉన్నారు. మీకు గుర్తుందా రోజా సినిమాలో ఎంతమంది ఉన్నారు, ఊరొచ్చి కూర్చున్నది. యు రిమెంబర్. అసలు ఆ కల్చర్కి ఇప్పుడు అసలు నీకు ఇంటికి ఎవరు వచ్చిపోతే కూడా తెలియదు. గుళ్ళలో చూసుకుంటున్నారు, హోటళ్ళలో మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ డే ఒక రోజు చెప్తున్నారు. సో ఎంత దగ్గర ఫస్ట్ కజిన్స్కి కూడా. సో ఇలాంటి రోజులు వచ్చినాయి కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ మ్యారేజ్ బ్యూరోస్. ఎందుకంటే నోబడీ ఈజ్ రెడీ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ, వెరీ క్లియర్. అండ్ వీళ్ళకి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేశారో మేము రిజెక్ట్ చేశామో అని చెప్పడం కూడా ఇష్టం లేదు కాబట్టి అండర్ ద కార్పెట్ అవుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.